నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం రోజున బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ పట్టణ అధ్యక్షుడు గొడుగు రాజు ఆధ్వర్యంలో బిసి పొలిటికల్ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు ప్రభుత్వం అందించాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ తదితర కోర్సులలో బీసీ విద్యార్థుల ఉచిత చదువు కోసం 2008లో జీవో 18 మరియు 50 జారీ చేశారు. దానితో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని ఉన్నతమైన ఉద్యోగాలలో మంచి స్థానాలలో ఉన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంజనీరింగ్ చదవాలంటే విద్యా సంస్థల యాజమాన్యాలు 10 నుండి 12 లక్షల వరకు డొనేషన్ల పేరు మీద వసూలు చేస్తున్నారు. సంవత్సరానికి 3 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ కాలేజీ యాజమాన్యాలపైన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. దీనివలన చదువుకోవాలనుకున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువుకు దూరమై కూలీలుగా మారుతున్నారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో షూస్, టై, బెల్టు, పుస్తకాలు ఫీజులు అని అత్యధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లు కేటాయించాలని, అదేవిధంగా సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు ఉచిత విద్యను అందించాలని అన్నారు. తమిళనాడు తరహా నిర్దిష్టమైన ఫీజుల నియంత్రణ మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని అన్నారు. బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి అని బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులు ప్రభుత్వమే అందించాలని, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ చేపట్టాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ఏంది అనేది చర్చలు జరిపి ఉద్యమానికి శ్రీకారం చుడతామని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి అన్నారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ పట్టణ బీసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు గొడుగు రాజు, మహేష్, ఆకాష్, తిరుపతయ్య, రాములు, రాజు, రమేష్ తదితర పొలిటికల్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.